కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు డివిజన్లోని హెచ్ఎల్ రోడ్డు రంగా సెంటర్లో మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గాజుల రామారావు కార్పొరేటర్ రావుల శేషగిరిరావు హాజరై స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి మెగాస్టార్ 70వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో అధ్యక్షులు ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ రవికాంత్, ట్రెజరర్ రంగారావు, సోమరాజు, యువజన అధ్యక్షులు రవికుమార్, లేడీ సెక్రటరీ దుర్గా, కమిటీ సభ్యులు సోమరాజు, ప్రసాద్, వీరబాబు, సత్య, సురేష్, శ్రీనివాస్, బాలాజీ, పులికుమార్, వేణు, సత్యనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రావుల శేషగిరిరావు మాట్లాడుతూ సినిమా ప్రపంచంలోకి ఒంటరిగా ప్రవేశించిన చిరంజీవి ఏకాగ్రత, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరానికి చేరారన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు, సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. చిరంజీవి భారతరత్న అవార్డు పొందడానికి అర్హులని పేర్కొంటూ బీజేపీ పార్టీ తరఫున ఆయన పేరు సిఫార్సు చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెళ్లి గొంతు కవించి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మనము ఈ రంగా గారి సెంటర్లో సమావేశమయ్యి మన అన్నగారైనటువంటి మన దేవుడు, ఒక రకంగా చూసి దేవుడైనటువంటి చిరంజీవి గారి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ఇదే విధంగా నిండు నూరేళ్లు ఇదే ఆరోగ్యంతో మంచిగా సినిమాల్లో నటిస్తూ అనేక గొప్ప గొప్ప పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఇప్పుడు పద్మ విభూషణ వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో భారత రత్న మన చిరంజీవి గారికి ఇవ్వాలని మన కాపులందరి తరఫున, చిరంజీవి గారి అభిమానులందరి తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాము. జై చిరంజీవ, జై చిరంజీవ. ఈరోజు మరి రంగా సెంటర్ లో, గాజుల రామారావు నడిపోతున్న ఉన్నటువంటి రంగా సెంటర్ లో మరి మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క 71 జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షల వేడుకలు ఇక్కడ చాలా అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. మరి మన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం నుంచి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఈ రోజు మెగాస్టార్ అభిమానులు కానీ, పవర్ స్టార్ అభిమానులు కానీ, అలాగే మన ఈహెచ్ఎంసీ కార్పొరేటర్ అయినటువంటి రావుల శేషగిరి గారి అభిమానులు కానీ ఇక్కడ చాలా గొప్పగా నిశ్చితమయ్యి మరి ఈ వేడుకల్ని అలంకరించడం జరిగింది. మరి మెగాస్టార్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా సరే కూడా యుగ యుగాలకి కూడా ఏకైక హీరో అయినటువంటి యుగ పురుషుడు, అలాగే మెగాస్టార్ ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోయే ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన నటననే కాదు, ఆయన జీవన విధానాన్ని కానీ, అలాగే ఆయన సేవా మార్గాలు కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఎంతో మందికి సాయం చేసి ఈ రోజు ఆయన ఒక మగ్గుటం లేని గొప్ప మహారాజు కింద మరి ఈ రోజు సినీ ఇండస్ట్రీలో ప్రముఖుడిగా మిగిలిపోయి అందరినీ మమేకం చేసుకుంటూ ఈ రోజు చాలా చక్కగా రాజకీయాల్లో అనేటువంటి కానీ, అలాగే ప్రజాసేవా కార్యక్రమాల్లో కానీ ఈ రోజు ముందున్నాడంటే ఆయన ఒక గొప్ప సేవాభావం కలిగిన వాడు. అటువంటి ఆయన్ని మనం
ముందుగా తీసుకుంటూ మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి పేరు పేరున మరి మీడియా మిత్రులు కానీ అలాగే మన కాపు సంక్షేమ సోదరులు అలాగే మన లేడీ సెక్రటరీ దుర్గ గారు కానీ మా ప్రెసిడెంట్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరగడం మాకు చాలా గర్వకారణం. అలాగే పులికుమార్ గారు, సత్య గారు, సురేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, అలాగే బాలాజీ గారు చాలా మంది ఈ రోజు వేడుకలకి హాజరయ్యి ఈ రోజు గొప్పగా మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా గర్వంగా ఉంది. మరి ఆయనకి ఇక్కడి నుంచి మరి గాజుల రామారావు నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారికి మా అందరి తరఫు నుంచి ఆయన ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చిరంజీవ, లాంగ్ లివ్ లాంగ్ లివ్ చిరంజీవి, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్. ఈ రోజున మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 70వ జన్మదినం సందర్భంగా ఈ రోజున శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం గాజుల రామారం రంగా గారి సెంటర్లో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు గారు, అలాగే జనరల్ సెక్రటరీ రవికాంత్ గారు, మరి మహిళా సెక్రటరీ దుర్గమ్మ గారు, బాలాజీ గారు, రంగారావు, సురేష్, సత్య గారు, పిల్లు కుమార్ గారు, వేణు, సతీష్ గారు, రవీందర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఈ రంగా సెంటర్ లో మనం చూస్తున్నాం, రంగా గారి విగ్రహం పెట్టినప్పుడు కానీ మనం రంగా గారి వర్ధంతి కానీ జన్మదినం కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిది అలాగే ఈ రోజున డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ రంగరంగ వైభవం ఘనంగా ఇక్కడ రంగా సెంటర్ కావడం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలియదు కాదు, ఈ రోజున చిరంజీవి గారు అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలియని వ్యక్తులు ఎవరు కూడా లేరు. మరి ఆయన ఈ స్థాయికి ఎదిగిండు. ఒక పద్మవిభూషణ్ ఒక నటుడుగా ఆయన జీవించి ఈ రోజున పద్మవిభూషణ్ అవార్డు పొందిందంటే ఉట్టినేయరాది. దాని వెనక ఆయన కష్టం ఎంత ఉందో మనందరూ కూడా తెలుసు. మరి మనం ఆయనను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ఈ యొక్క చిరంజీవి గారి జన్మదినం ఈ రోజున చేసుకుంటున్నాం అంటే మన నిజంగా మనందరూ కూడా ఆయన ఆదర్శవంతుడు, మనకు ఆరాధ్య దైవము. మరి వారి యొక్క చేసే సేవా కార్యక్రమాల్లో మనందరూ కూడా పాల్పంచుకొని ఈ రోజున ఎంతో మంది కొన్ని లక్షల మందికి ఈ రోజున బ్లడ్ బ్యాంక్ పెట్టేసి ఎంతో మందికి ఈ యొక్క దానదానం చేస్తున్న వ్యక్తి. మనం కూడా అదే స్ఫూర్తితో పనిచేసుకుంటూ మన భవిష్యత్తులో మనం కూడా ఆయన బాటలో నడుస్తూ ప్రజాసేవ కార్యక్రమంలో మనం కూడా ఒక దీక్షాపరులమై ముందుకు రావాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడే కాదు మొత్తం ఉభయ రాష్ట్రాలనే కాకుండా ప్రపంచం అంతా కూడా వేరే వేరే దేశాల్లో ఉన్న మన అభిమానులందరూ కూడా ఈరోజు చిరంజీవి జన్మదినం చేసుకుంటారు. కాబట్టి మనం కూడా ఆయనకు అందరూ కూడా భగవంతుని మనం అడగాలి, ఆయనకు మంచిగా ఇంకా కూడా ఆయురారోగ్య అష్టోలను ప్రసాదించాలి. ఇంకా ఆయన ఇప్పుడే మన సోదరు భారత రత్న కూడా ఆయనకు ఇవ్వాలని చెప్పేసి అందరం కూడా మేము కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. మరి మనం ఈ రోజున మీరందరూ కూడా మరి ఇంత లేట్ అయినా కూడా మీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘ నాయకులందరికీ కూడా నేను నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్.